మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరం అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అవమానం 3. ఈ సంవత్సరం గురువు బలంగా ఉండడం చేత మరియు శని రాహుకేతువులు బలంగా ఉండడం వల్ల ప్రతి ప్రయత్నము సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా ఉత్సాహం ఉంటుంది, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది, ఇల్లు ఆస్తి మొదలగునవి కొనగలుగుతారు, సమయ పాలనపై దృష్టి పెడతారు, రుణ బాధల నుండి విముక్తి పొందుతారు, విద్యార్థులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి, విదేశీ ప్రయాణానికి ప్రయత్నించి సక్సెస్ అవుతారు. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నంలో సఫలం కాగలవు. వ్యవసాయదారులకు 2వ పంట యందు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి జాతకాన్ని కనుక తీసుకున్నట్టయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 8, రాజపూజ్యత 7, అవమానం 3. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే జాతకులకు కనుక తీసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా బదిలీలు కనిపిస్తున్నవి. మీరు ఊహించని వాటికి వ్యతిరేకమైన దిశగా బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే విశాఖపట్నం అనుకున్నానికి విజయవాడ అయ్యే అవకాశం ఉంది. అధికారులకు రాజకీయ నాయకులకు ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కార్మికులకు మధ్యస్థంగా ఉంటుంది. అవివాహితులకు నిరుద్యోగులకు ఓపికతో ముందుకు సాగాలి. భూమి మరియు గృహ సంబంధమైన కొనుగోలుకై నవంబర్ వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. మిథున రాశి ఫలితాలు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరం మృగశిర మిథున రాశి వారికి ఆదాయం 5, అలాగే వ్యయం 4, రాజపూజ్యత 3, అవమానం 6. గురువు రాహువు శని గోచారం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. జూలై నుండి కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కార్య ఆటంకములు, కుటుంబంలో చికాకులు, కోర్టు వ్యవహారంలో, క్రయ విక్రయ వ్యవహారంలో వాయిదా పడును, రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు రైతులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాలను కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నది కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తూ ఉంది. వ్యాపారులు అత్యాశకు వెళ్లడం వల్ల చాలా సమస్యలను తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరము 25 ఏప్రిల్ తర్వాత వీళ్లకు మే 1 నుండి గురువు నీచంలోకి వెళ్తున్నాడు. మిథునంలో గురువు ఎఫెక్టివ్ కనిపిస్తుంది తప్ప రాహు ఉచ్చ. రాహు వల్ల అనుకూలంగా ఉంటుంది, గురువు వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తాం. సో రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే గురువు బలం అనేటువంటిది పెరుగుతుంది. సో అది రెమెడీ, టీ షర్ట్ కానీ షర్ట్ కానీ.